అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే కొస దాకా వచ్చింది. ఇక తాడో పేడో తేల్చుకోక తప్పదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇక త్వరలో తీర్పు ఇవ్వబోతుంది. సిచ్యువేషన్స్ అంతా అరౌండ్ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఇక తప్పదేమో, యుద్ధానికి సిద్ధం కాక తప్పదు. ఆల్రెడీ కడియం శ్రీహరి గారు ప్రకటించేసినారు, మేము ఎలక్షన్ వస్తే మేము సిద్ధంగా ఉన్నామని. అట్లా చాలామంది యుద్ధానికి సిద్ధం కాక తప్పదు అన్న దానికి వచ్చేసిండ్రు ఆల్రెడీ ఎమ్మెల్యేలు. కాకపోతే కండిషన్స్ అప్లై. మేము కొందరేమో మాకు అది చేస్తేనే పోటీ చేస్తామని కొందరైతే మీరు ఏమైనా వేసుకోరు, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చెయ్యం, బై ఎలక్షన్ వస్తే మీరు కాపాడితే కాపాడండి లేకపోతే లేదు అన్న ఆ స్టేజ్కి వచ్చారు కొంతమంది. అసలు ఎవరు ఏం డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. వీడియో షేర్ కూడా చేయండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి తేలుతుందా లేకపోతే 1 by 1 తేలుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఏమైంది, అందరూ అదే గడ్డి కట్టేసిండ్రు. ఫస్ట్ అయితే 3 ఎమ్మెల్యేల కేసు ఉండే, దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు. తర్వాత పెట్టిన కేసు 7 members. కానీ ఇప్పుడు అందరిది ఒకే దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే ఇక ఒకే కేసులో ఎన్ని పిటిషన్లు పడ్డా లాస్ట్కి విచారించాల్సింది ఒకటే కాబట్టి సుప్రీంకోర్టు అందరి డిస్క్వాలిఫికేషన్ మీద విచారణ చేసింది. అందరి డిస్క్వాలిఫికేషన్ మీద వాదనలు విన్నది, అందరి మీద తీర్పు ఇవ్వబోతుంది. దీనిలో బహుశా స్పీకర్కి టైం ఇస్తారా లేకపోతే ఏం చేస్తారని మనం ప్రిడిక్షన్ చేయలేము సుప్రీంకోర్టుది. కాకపోతే సుప్రీంకోర్టు విషయం ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం గ్రౌండ్లో వీళ్ళకి అర్థమైపోతుంది. కాంగ్రెస్లో కూడా చర్చ ఉంది, బై ఎలక్షన్స్ రాక తప్పవు, వీళ్ళు పోటీ చేయక తప్పరు, వ్యవహారం జరగక తప్పదు అని. కానీ వీళ్ళే పోటీ చేస్తారని గ్యారెంటీ ఏముంది, టికెట్లు వీళ్ళకి వస్తారని గ్యారెంటీ ఏముంది, అసలు వీళ్ళు పోటీ చేస్తారా, ఇది చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దాన నాగేందర్ వీళ్ళిద్దరు అయితే మేము పోటీ చేయమంటారట. మేము పోటీ చెయ్యం, ఎందుకంటే ఏమైతే తెలుసు, పోటీ చేస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కొడుకు అడుగుతున్నాడు, నా కొడుకు టికెట్ ఇవ్వండి. యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్స్లోనే కేసీఆర్ అడిగిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నాకు వద్దు, నా కొడుకు ఏంటి టికెట్ అంటే, లేదు ఇది ఒక్కసారి నువ్వు పోటీ చేయి, లక్ష్మీపుత్రునివే ఉంటారు కదా, నువ్వు చేయి అని చెప్తే చేసిండు, గెలిచిండు, తర్వాత ప్లేట్ ఫిరాయించిండు. కానీ ఇప్పుడు నేను 100% నేను పోటీ చేయ అంటున్నాడు. ఎందుకు అనంటే వయసు అయిపోయాం కాదు, వయసు అయిపోయి పోటీ చేయని సిచ్యువేషన్ ఉంటే పార్టీ మారకుండే, వయసు మారడం కాదు, వయసు పెరగడం కాదు. ఇప్పుడు పోటీ చేస్తే అంత కింద మీద ఉంది వ్యవహారం. కాంగ్రెస్ వాళ్ళు అస్సలు ఎవరు సపోర్ట్ చేస్తట్లేడు, సపోర్టింగ్ సిస్టమ్ అంతా పోయింది. బీఆర్ఎస్ సపోర్టింగ్ సిస్టమ్ అంతా బీఆర్ఎస్తో ఉంది, పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పోలే. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత చూసారు కదా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార పార్టీ అన్ని ప్రలోభాలు చేసినా అధికార పార్టీ ఓడిపోయింది. అధికార పార్టీ ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఎలక్షన్స్ అంటే అవన్నీ కేటగిరైజ్డ్ ఎలక్షన్స్. ఎమ్మెల్సీ మొన్న జరిగింది గ్రాడ్యుయేట్ అనేది ఒక రకమైన ఆ ఎలక్షన్స్తోన గవర్నమెంట్ రాదు, పడిపోదు, నిలబదు, అది కాదు ఇష్యూ. కానీ అదొక కేటగిరికల్ గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కోటా అదొక కేటగిరికల్. ఆ రిజల్ట్ని మనం సాధారణంగా జరిగే ఎలక్షన్స్ రిజల్ట్తో పోల్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మరి అంతకుముందు గ్రాడ్యుయేట్ కోటాలో పల్లా రాజేశ్వరి గెలిచిండు, తర్వాత ఏమైంది, బీఆర్ఎస్ ఓడిపోయింది. కాబట్టి ఆ కేటగిరైజ్డ్ ఓట్లను సాధారణంగా జరిగే ఎలక్షన్స్కు మనం ఎక్కడ పోల్చలేము అట్లా. కాబట్టి మనం చేయగలేదు అట్లా. అయితే ఇక్కడ ఏమైంది, పోచారం శ్రీనివాసరెడ్డి బాగా అనుభవం ఉన్న నేత. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో మనం పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆయన బాగా ప్రిడిక్ట్ చేయగలరు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వద్దు అంటున్నారు. నెక్స్ట్ దాన నాగేందర్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయాడు ఆయన, సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్గా. ఓడిపోయినప్పటి నుంచి నేను పోటీ చేయాలంటున్నాడు. అప్పటి నుంచే నేను పోటీ చేయ, మా అల్లునికి, ఆయనకు ఒకరే బిడ్డే ఒకరే అల్లుడు, ఆయనకి ఏమంటున్నారంట, మా అల్లునికి ఏంటి, నేను వెనక ఉండి గెలిపించుకుంటా అని కాదు, నేను ఎడిపోతా అనే ఉద్దేశంతో ఆయనకి ఇప్పించుకుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేస్తాడు ఆయన. ఈసారికి బై ఎలక్షన్ వస్తే మాత్రం నా అల్లుని దింపుతారు రంగంలోకి, ఆయన్నే చూసుకుంటాడు, ఒక అరంగేట్రం అనేది జరుగుతుందని బహుశా దాన నాగేందర్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు అసెంబ్లీ ఎలక్షన్స్కు పార్లమెంట్ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆయన సొంత నియోజకవర్గం హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్ల తేడా వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు. మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్లో ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది కాంగ్రెస్కు, ముస్లిం ఓట్లు మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో బాగుంటాయి, అయినా సరే 25,000 ఓట్లు తేడా వచ్చినాయి. కాబట్టి హైదరాబాద్లో ఉప ఎన్నిక వస్తే కేల్కతం దుకాన్ బంద్ అని ఆయనకు అర్థమవుతున్నట్టుంది. అందుకే ఈ ఇద్దరు మేము పోటీ చేయమని డిసైడ్ అయిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు వీళ్ళు, ఇంకెవరు గూడెం మైపాలరెడ్డి ఉన్నారు,
ప్రకాష్ గౌడ్ ఉన్నారు, రాయన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. ఏం డిమాండ్ తీసుకొచ్చారంటే మా కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఇవ్వండి, కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఇస్తేనే మేము పోటీ చేస్తాం, లేకపోతే మేమేం చేయలేం, పోటీ చేసినా ఓడిపోతాం. కాబట్టి కాన్స్టిట్యున్సీకి మిగతా కాన్స్టిట్యున్సీ గురించి మాకు సంబంధం లేదు, మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు మేము వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. మా కాన్స్టిట్యున్సీకి రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇదే పొట్టుకట్ట. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయాలి, అన్న డబ్బులు కావాలి, అన్న అది కావాలి, అన్న రోడ్ వేయాలి, అన్న బ్రిడ్జ్ వేయాలి, ఇదే కథ. ఇప్పుడు పాత గవర్నమెంట్ చేసినవి చాలా ఉన్నాయి, రోడ్లు గీట్లు అవన్నీ పాత గవర్నమెంట్ వేసిపోయింది. గవర్నమెంట్ కొత్తగా ఏం వేస్తలేరు ఇప్పుడు. కానీ మీరు వచ్చి వీళ్ళు అధికార పార్టీలకు ఏం చేసారు అని అడుగుతారు కదా. సంవత్సరం అయింది మీరు పోయి ఏం చేసారు, దేనికోసం పోయినారు, ఏదని అడుగుతారు. ఇక అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ గొడవలు, తర్వాత జనాలలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, రుణమాఫీ కాలేదని, అది కాలేదు, ఇది చాలా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఇవన్నీ కలగలిసి మేము ఇప్పుడు ఏమైనా ఫండ్ స్పెషల్ ఫండ్ పట్టుకొచ్చి టకా పనులు చేపించేస్తేనే మనం ఏమైనా గెలుస్తాం, లేకపోతే గెలవం. మన వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పోయి 1000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసినట్ట. పైసలు ఇచ్చిన తర్వాత శంకుస్థాపన చేస్తే గద్వాల ఎమ్మెల్యే అన్నట. అసలు ఆడ ఎలక్షన్ లేదు, ఏం లేదు, ఆడపోయింది. అసలు ఫస్ట్ ఈడే కావాలి, గద్వాల వేయాలి. శంకుస్థాపనలు చేస్తే డబ్బులు ఇవ్వాలి. శంకుస్థాపనలు చేస్తే కూడా నమ్మరు ఇప్పుడున్న జనం. ఉత్తగా శంకుస్థాపన చేసి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి శంకుస్థాపన చేసినారు అనేదే పోతుంది. కాబట్టి అట్లా కాదు, పనులు స్టార్ట్ కావాలి, పనులు మొదలుపెట్టి కొద్ది దూరం తీసుకుపోవాలి. అప్పుడు జనం నమ్ముతారు, ఈయన అధికార పార్టీ పోయింది కాబట్టి ఈ పని చేస్తున్నాడని. లేకపోతే పొయ్యి కూడా వేస్ట్, నేను చేసింది ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఓటేసి కూడా వేస్ట్ అనే స్టేజ్కి వస్తుందని వీళ్ళంతా కండిషన్స్ పెడుతున్నారు. దీనిలో 3-4 బీఆర్ఎస్ పోదామని ప్రయత్నం చేసినారు. మొన్న చెప్పినా నేను, వీళ్ళలో 3-4 ఇంకా బీఆర్ఎస్ పోదాము, ఈ బై ఎలక్షన్ తట్టుకోవడం కాదు, వీళ్ళతోనే కాదు, కాంగ్రెస్ వాళ్ళతోనే బై ఎలక్షన్ గెలవడం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారంట. సర్వేలు కూడా అట్లే దారుణంగా ఉన్నాయి కదా. సర్వేలలో అన్నీ పోయినాయి, ఒక ఈ భద్రాచలం ఒకటే కొంచెం పాజిటివ్గా ఉందంట వీళ్ళకు. అది మరి తెల్ల వెంకటరావు ఘనతన, కాంగ్రెస్ ఘనతన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనతన తెలియదు. మిగతా కాన్స్టిట్యున్సీలు మొత్తం అవుట్ ఆఫ్ రైట్, కష్టం, కంట్రోల్ లేవు, ఐసీయూలో ఉన్నాయి అన్నీ. ఇక బయట పడితే అదృష్టం అన్నట్టున్నది, ఐసీయూలో ఉన్న అట్లే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళంతా డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఎలక్షన్ రావాలంటే సుప్రీంకోర్టు బహుశా ఈ మధ్య నీకు చెప్తుందేమో, చెప్తే మ్యాక్సిమం 6 months. ఇది ఆల్రెడీ ఏప్రిల్, అంటే నెక్స్ట్ అక్టోబర్ కల్లా ఎలక్షన్ అయిపోతాయి. నెక్స్ట్ అక్టోబర్ లోపల జరుగుతాయి, అక్టోబర్ 6 months మ్యాక్సిమం. ఇప్పుడు ఏమైనా శంకుస్థాపనలు చేసుకొని, ఇప్పుడు ఏమైనా పనులు స్టార్ట్ చేసి కొద్దిగా అదో ఇదో ఏమైనా చేయగలిగితే రేపు ఎలక్షన్స్లో చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఇంకా మేము బీఆర్ఎస్ని తిట్టి ఇంకా బీఆర్ఎస్ మీద మాట్లాడితే మాకేం ఓట్లు వేయరు, అయ్యేది కాదు. ఇప్పుడు జనమంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అవుతున్నారు, ఏం ఎలక్షన్ వచ్చినా ఈసారి కాంగ్రెస్ ఓటు వేయద్దనే డిసిజన్ మేకింగ్ పోతున్నారు. అప్పుడే ఈ లోక్సభ మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కనుక బీఆర్ఎస్కి ఓటు వేయద్దని డిసైడ్ అయింది. మనకు 2023 ఎలక్షన్స్ అప్పుడు 1 month బిఫోర్ 2 months బిఫోర్ నుంచే జనం మేము బీఆర్ఎస్కి వెయ్యం, మేము ఎమ్మెల్యేకి వెయ్యం అన్నారు. చూసినరా, ఆ స్టేజ్కి వచ్చింది కథ ఇప్పుడే. కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఈ పెంట అవుతుందేమో, మాకు డబ్బులు ఏమైనా ఇవ్వగలుగుతారా, కాన్స్టిట్యున్సీకి ఒక 100 కోట్లు ఏమైనా ఇవ్వగలరా, కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు పెడితే మేము చేస్తాం, గ్రాండ్గా ఒక మీటింగ్ పెడతాం, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించుకుంటాం, ఒక మీటింగ్ పెడతాం, అక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నామో ప్రచారం చేస్తాం, తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి, తర్వాత మేము ఎలక్షన్స్ ప్రిపేర్ కనుక అవకాశం ఉంటుంది. కానీ ఉత్తగా మీరు ఎలక్షన్ ప్రిపేర్ కాకపోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తారంట, ఎలక్షన్ ప్రిపేర్ కాకపోండి, మీరు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఎలక్షన్ ప్రిపేర్ కావడం అంటే ఏంది? ఓ మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలకు ఛాయ్ తాపకుండా కూర్చుంటే కుదరదు, జనాలకు చెప్పాలి ఏదన్నా. కాబట్టి జనాలకు చెప్పాలంటే పైసలు కావాలి, కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలు ఏమైనా కేటాయించగలిగితే మేమన్నా ముందుకు పోతాం, కానీ లేకపోతే ఉత్త కార్యకర్తల సమావేశాలతోన ప్రిపరేషన్ స్టార్ట్ కాదు, చేయలేమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారంట. ఇక వీళ్ళకు ఇక్కడ ఎక్కడ చూసినా సరే చూడండి, కరీంసీఆర్ దగ్గర ఇందిరా అని ఒక ఆమె ఉంటుంది, కాంగ్రెస్ స్ట్రాంగ్ లీడర్, ఆమె ఎప్పటి నుంచో ఉంది కాంగ్రెస్లో, ధర్నా కూడా వేసింది. నేను మొన్న మా వాళ్ళు మీరు కేసులు పెడుతున్నారని, ఆమె సహకరించదు. సంజయ్ జీవన్ రెడ్డి ఇష్యూ పెద్ద నడుస్తూనే ఉంది, జీవన్ రెడ్డి మొన్న కూడా చెప్పిండు, అక్కడ ఉండి బీఆర్ఎస్లో ఉండి పెత్తనం చెలాయించిండు, మా మీద కేసులు పెట్టించిండు. ఇప్పుడు మా దాంట్లోకి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తుండు మా మీద, ఇప్పుడు కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తుందని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడితే సంజయ్ ఏదో వేసిండు. ఇక యాదయ్య అయితే అట్లే ఉంది, యాదయ్య పరిస్థితి ఏం బాగలేదు, భీంభరత్ కొట్టి కూర్చుంటున్నాడు యాదయ్య. ఇక ఏమిదో తెలియదు. గాంధీ సిటీలో గాంధీకి ఏం బలం ఉందో తెలియదు, కానీ సిటీలో కాంగ్రెస్ పని అయిపోయింది. తర్వాత గద్వాలనే తెల్ల వెంకటరావు దగ్గర పర్లేదు, మైపాల్ రెడ్డి
ఇంకా బీఆర్ఎస్ సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను బీఆర్ఎస్ ఉన్నా, నేను కేసీఆర్ అభిమానిని, నాకు కేసీఆర్ అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అంటే రేపు ఒకవేళ ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వెళ్ళి నిలబడితే కనీసం బీఆర్ఎస్ సింపథైజర్స్ కూడా పనిచేస్తారేమో నా కోసమని కొంచెం గూడెంపల్లి ప్లాన్ మీద మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రకాష్ గౌడ్ పని కథమే రాజేందర్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకనంటే ఆడ ఆల్రెడీ మొత్తం కార్తిక్ రెడ్డి టేకప్ చేసిండు. మొత్తం రాజేందర్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా కార్తిక్ రెడ్డి సబితాయింద్ర రెడ్డి కొడుకు ఆయన టేకప్ చేసేసిండు. మొత్తం బీఆర్ఎస్ ఫుల్ యాక్టివ్ చేసేసిండు. సేమ్ టైం ఆడ కాంగ్రెస్లో కూడా రెడీగా లేరు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కోసం పనిచేయడానికి. ప్రకాష్ గౌడ్ ఏమడమైన కొంతమంది అనుచరులు, కొంత టీడీపీ వర్గం సపోర్ట్ చేస్తున్నట్టు ఆయనకి. టీడీపీ నుంచి ఉంటారు కదా, పాత టీడీపీలు ఉంటారు, పాత కాపులు, వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నారంట. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇంకా వీళ్ళిద్దరి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే వ్యవహారం ఆల్రెడీ స్టేషన్ దాటిపోయింది, రిపేర్ చేసే పరిస్థితులు లేవు కాన్స్టిట్యున్సీలు. ఎనీవే మేము పోటీ చెయ్యం అనే స్టేజ్కి వచ్చిరనంటే పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.